నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలకు అండగా కదిలిన గులాబీ దండు. జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ. ఆత్మహత్యలతో తనువు చాలించిన రైతుల కుటుంబాలకు పరామర్శ. బాధితులకు భరోసా కల్పిస్తూ మనోధైర్యం అందించిన కమిటీ సభ్యులు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ధ్వజం. రైతుల సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య వెల్లడే. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృతంగా కొనసాగిన అవగాహన కార్యక్రమాలు. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ శుక్రవారం పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. ఇటీవల రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్నదాతల స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, రైతులపై వాటి ప్రభావం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు గాను కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు సభ్యులు మాజీ మంత్రులు జోగురామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమై బాలకిషన్, అంజయ్య యాదవ్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితరులు పర్యటించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ బ్యాంకు కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన బేలా మండలం రేణిగుంట గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవరావు కుటుంబాన్ని కమిటీ సభ్యులు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుని మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జోగురామన్న ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందచేసి బాసటగా నిలిచారు. బీఆర్ఎస్ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మా నియోజకవర్గం నుంచి ఇట్లా మరి జాదవ్ దేవరావు గారు చనిపోవడం, తను కూడా కిడ్నీ తీసేసి ఒక సింగిల్ కిడ్నీ ఉండడం, బాబు కూడా ఏదైనా వృత్తభక్తిగా నా ఆదిలాబాద్ నియోజకవర్గంగా మరి నేను సొంత డబ్బులు ₹1,00,000 వారికి సాయం చేస్తున్నాను. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తే బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని, దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సైతం ప్రభుత్వానికి ధైర్యం కావడం లేదని, రైతులు పిట్టల్లా రాలిపోతున్నా స్పందన లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అసమర్థతతో విసుగెత్తిన రైతులకు భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపడమే కమిటీ పర్యటనల ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వానికి స్వయం నిర్దేశిత లక్ష్యం లేకపోవడం కారణంగానే ప్రజలు, రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ, విదేశాలకు తిరిగే బదులు క్షేత్రస్థాయిలో రైతుల ఇక్కట్లు పట్టించుకోవాలని హితవు పలికారు. ప్రపంచం సాక్షిగా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఒక దురదృష్టకర సంఘటన దేవరావు గారు, రైతు, గిరిజన రైతు. ఆ ఘటన అందరినీ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ, ప్రత్యేకంగా రైతు కుటుంబాల వాళ్ళని తీవ్రంగా కలిసివేసింది. ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగవద్దు, ఇది ఆగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలకు, ప్రత్యేకంగా రైతాంగానికి, రుణగ్రస్తులైనటువంటి వాళ్లకు
ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ యొక్క మాయ మాటలు నమ్మి ఆశ పెట్టుకొని వాళ్ళ ఆశ నెరవేరని కారణంగా అడియాశలై ఎక్కుతోచిన స్థితిలో బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళను ఆ కుటుంబాలను వైపు పరామర్శిస్తున్నాయి. ఇంకోవైపు అటువంటి చర్యలకు పాల్పడవద్దు అని చెప్పి మేము ఒక కమిటీగా ఏర్పడి మా పార్టీ నిర్ణయం మేరకు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో మా పర్యటన మొదలుపెట్టినాం. ఒక చెక్ పెట్టడానికే, ప్రజలను సంఘటితం చేయడానికే, ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచడానికే, ధైర్యం పెంచడానికే తోడ్పడుతుంది అని చెప్పి ఆ మేరకు ఎంత కృషి జరిగినా అది ప్రజలకు తోడ్పడుతుంది అని చెప్పి మేము ఇలా మొదలు పెట్టినాం. మేము ఒక నెలగా అనుకున్నాం అధ్యయనం కోసం, లేదా ఈ పర్యటన యొక్క కాలం అవసరమైతే ఇంకా తిరుగుతాం. నిరంతరం చేసే పనులు ఎట్లా చేస్తాం, ప్రత్యేక కార్యాచరణ అవసరమైతే ఇంకా పెంచుకుంటాం. తప్పకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి బాసటగా ఉంటాం. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ప్రత్యక్షంగా రైతుకు నేరుగా లబ్ధి జరిగేటువంటి విధంగా స్కీములను ఆలోచన చేసి అమలు చేసినటువంటి ఏకైక మనగాడు కేసీఆర్, ఒక గొప్ప ప్రజాపాలకుడు. అదేవిధంగా మాజీ మంత్రి అధ్యయన కమిటీ సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతు భరోసా రుణమాఫీ కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆ బ్యాంకర్స్ ఒత్తిడి వల్ల ఒక పక్క అయితే ఆల్రెడీ జాదవ్ దేవరావు గారు గ్రామీణ బ్యాంకు రామాయ్ అనే బ్రాంచ్ లో ఇప్పుడు ఇవాళ ఐజాన్ టుడే డేట్ రోజు నిన్న లెక్క తీసుకుంటే 1,96,000 తన పేరు మీద అప్పు ఉంది. అలా భార్య అయినటువంటి జీజాబాయి పేరు మీద ఎస్బీఐ బీలా బ్రాంచ్ లో 25,000 ఉంటే 2,18,000 వరకు అయితే అని చెప్పి అట్లా మాఫీ కాలేదు. ఒకటి రైతు భరోసా రాలేదు. ఈ రెండు విషయాలు ఇక అచ్చున్నా కూడా అది మార్టిగేజ్ చేసినటువంటి ఐసిఐసిఐ బ్యాంకులో లోను 3 లక్షల వరకు ఆల్రెడీ మార్టిగేజ్ చేసి ప్రాపర్టీ పెట్టాడు. ఆ లోను వేరు, అది ఈయన పేరు మీద ఉంది. క్రాప్ లోన్ కూడా ఉన్నది, వైఫ్ పేరు మీద ఉన్నప్పటికీ పాపం ఏ సైడ్ నుంచి కూడా ప్రభుత్వం నుంచి అటు రైతు భరోసా 15,000 ఇస్తారని చెప్పి అట్లా రాకపోవడం అన్నిటికీ నిరాశ, నిస్పృహకు, మనస్తాపానికి గురై పాపం మరి ఇలా ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. కాబట్టి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాకు మన రైతు బాంధవుడు, రైతుల గురించి అన్ని తెలుసుకున్న వ్యక్తి, స్వయాన రైతు కాబట్టి కేసీఆర్ గారు మన పార్టీ తరఫున ఈరోజు ఇట్లా చాలా మంది రైతులు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 410 రోజులు 8 రోజులైనా రోజు ఒక్క ఆత్మహత్య 408 నుంచి 10 మంది రైతులు ఇప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం పత్రికల్లో చూసినటువంటి వార్తల ప్రకారంగా 488 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఇట్లనే పరంపర జరగద్దని చెప్పి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక రైతు సమస్యల పట్ల, స్థితిగతుల పట్ల అధ్యయనం చేయడానికి మన నిరంజన్ రెడ్డి అన్న గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారి అధ్యక్షతన మరి 9 మంది సభ్యులతోటి ఈ బృందం వేయడం చాలా, ఎందుకంటే రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి, రైతులు అధైర్యపడద్దు, రైతులు ధైర్యంగా ఉండాలి అని మనం రాష్ట్రమంతా రైతాంగం ఇట్లా ఆత్మహత్యలు చేసుకుని కొన్ని కుటుంబాలతో కలిసి వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పి మేమున్నాము, మీరేమి అధైర్యపడవద్దు, ప్రాణము అనేది చాలా గొప్పది, ప్రాణాన్ని తీసుకోవద్దని చెప్పి రకంగా మన ఆదిలాబాద్ కు వచ్చిన మన నిరంజన్ రెడ్డి అన్న గారితో పాటు వచ్చినటువంటి మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక లిటిల్ స్టార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య పాల్గొని బాలల హక్కులు, చట్టాల పనితీరు తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగంలో బాలబాలికలకు సమాన హక్కులు కల్పించబడ్డాయని, చట్టాలు వాటి పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని లిటిల్ స్టార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎస్పీ జీవన్ రెడ్డి, పీపీలు రమణారెడ్డి, మధుకర్, వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లింగ వివక్షత లేకుండా రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని, బాలల హక్కులు, వారి సంరక్షణ చట్టాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తెలిపారు. చిన్నారుల కోసం డిఎల్ఎస్ఏ ద్వారా ప్రత్యేక యూనిట్ను సైతం ఏర్పాటు చేశామని, పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడేవారు నేరుగా డిఎల్ఎస్ఏను సంప్రదిస్తే వారికి న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిల్డ్రన్ కి సంబంధించి మేము కొత్తగా ఒక యూనిట్ అనేది తయారు చేశాము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో. అదేంటంటే లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్. అదొక చైల్డ్ ఫ్రెండ్లీ యూనిట్. అంటే పిల్లలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి లీగల్ గా కానీ ఏమైనా వాళ్ళపైన ఏమైనా ఆఫెన్సెస్ కానీ ఎవరైనా వాళ్ళపైన ఏమైనా చేస్తే వాళ్ళు భయపడకుండా, ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడినా కానీ వాళ్ళు ధైర్యంగా మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రావచ్చు. మేము అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా విని వాళ్ళకున్న ప్రాబ్లమ్ని మేము విని వాళ్ళని ఎక్కడికి పంపించాలనేది మేము డిసైడ్ చేస్తాము. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ అని ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే 18 years లోపు పిల్లలు ఎవరికి కూడా మ్యారేజ్ అనేది చేయకూడదు. అట్లాంటివి మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా మీరు డయల్ 100కి కాల్ చేయొచ్చు, లేదా చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ చేయొచ్చు. ఆ మ్యారేజెస్ని ఆపాల్సిన బాధ్యత యాజ్ ఎ సిటిజన్ మనందరి పైన కూడా ఉంది. సో ప్రతి పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక పరిస్థితి మనం అందరం కల్పించాలి. గవర్నమెంట్ అండర్ 14 years పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్ని ఇంకా ప్రమోట్ చేయాలి, సొసైటీ ఇంకా ఈ మ్యారేజెస్ వైపు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఇన్ని చట్టాలు ఉన్నాయి కూడా పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసము. ఇంకొకటి చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది ఇంకొకటి ఉంటుంది. ఆ చైల్డ్ లేబర్ యాక్ట్లో కూడా అంతే 18 years లోపు పిల్లల్ని ఎవరు ఎంప్లాయ్మెంట్లో పెట్టుకోకూడదు. మరోవైపు తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత సెకండరీ పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రతిజ్ఞ చేయించారు. హెచ్ఎం ప్రత్యూష, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ యశోద, సఖీ కేంద్రం సిబ్బంది సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. దేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, చట్టపరమైన హక్కులు, రక్షణ, గౌరవం తదితర సమస్యలపై అవగాహన కల్పించారు. బాలికలకు సంబంధించిన రక్షణ చట్టాలు, బాల్య వివాహాల చట్టం, బేటీ బచావ్ బేటీ పడావ్ పథకం, బాలికల హక్కులను వివరించారు. అలాంటి ఆలోచనలని దేశం, సమాజం, కాలము అంతా మారిపోయింది. ఈ రోజుల్లో ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆడపిల్లైనా మగవాళ్ళైనా అందరూ సమానమే, మనం ఇక్కడ ఎవరిని ఎక్కువ తక్కువ అనట్లేదండి, అందరూ సమానమే అనే దాని మీద దృష్టి పెడుతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు, గ్రామస్తులు, మా దగ్గర ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు మనలో నుంచి ఈ మార్పు మనలో నుంచి మొదలయ్యే రకంగా మొదలవ్వాలి అని బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శుక్రవారం పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం ఆయా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. నాయకులు లాలామున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, సోమరవి, రాజేష్, శ్రీనివాస్, వేదవ్యాస్, శివ, గంధెకృష్ణ, గంధె విజయ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
కొత్త చైర్మన్ కూర్చోబెట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి నాకు లేదు అని రామన్ అటు పోతే మంచిగా ఉంటుంది. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 11 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలోని 16 వార్డులలో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మరిన్ని పనుల కోసం ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలన్న ఆలోచనతో 11 కోట్ల రూపాయల నిధులతో ఇప్పటికే దాదాపు 16-17 వార్డులలో శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. మిగతా కొన్ని వార్డుల్లో ఈ రోజు శంకుస్థాపన సైడ్ డ్రైన్, అదేవిధంగా సీసీ రోడ్, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క 11 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి మిగతా నిధులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్నటువంటి పలు అభివృద్ది కార్యక్రమాలే కాకుండా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుండి 320 కోట్ల రూపాయలతో ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మరి అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఓహెచ్ఎస్ఆర్ పెద్ద ట్యాంకులు, పైప్ లైన్ల నిర్మాణం, అదేవిధంగా ఇళ్లలో బయటకు వచ్చినటువంటి ఆ యొక్క మురికి నీరుని డ్రైన్లలో కలిసిన తర్వాత ఈ డ్రైన్లు చివరిగా చాందా, భీంసరి, లాండసంగి వాగులలో కలిసి కలుషితమవుతున్న కారణంగా ఈ యొక్క డ్రైన్లన్నింటినీ కూడా ఫిల్టర్ చేసే విధంగా ఆ యొక్క ఎస్టీపీల నిర్మాణం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే వాటిని నిర్మించి ఆదిలాబాద్, ఖానాపూర్ చెరువులో కూడా పూర్తిగా డ్రైనేజ్ నీరు కలవడం వల్ల ఆ చెరంతా కూడా పూర్తిగా మురికి నీరుతో నిండి ఉండడం, ఆ పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా దోమల బారిన పడడం, ఈ యొక్క మురికి నీరుని శుద్ధి చేసి ఆ యొక్క నదిలో విడిచిపెట్టే విధంగా కూడా ఎస్టీపీల నిర్మాణం చేయడం జరుగుతుంది. 320 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ముందుకు పోతున్నది. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలపై ఈ సందర్భంగా విస్తృత అవగాహన కల్పించిన ముఖ్య అతిథులు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాదాల నియంత్రణకు బాధ్యతగా వ్యవహరించాలని ఎంవీఐ అశ్వంత్ కుమార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో డ్రైవర్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి అభినందించారు. హెల్మెట్ ధరించడం భావిస్తాను. రోడ్డు భద్రతా సూత్రాలను దాన్ని నెలకొల్పడంలో కొనసాగిస్తారని అనంతరం బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించారు. డ్రైవర్లకు గులాబీలు అందజేసి ప్రమాదరహితంగా వాహనాలు నడపాలని విద్యార్థులతో కలిసి అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం ప్రణీత్, ఏఎంవీఐ విజయ్ కుమార్, డిఎం కల్పన, టూ టౌన్ సిఐ కరుణాకర్ రావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఐ అశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రహదారి నియమాలు పాటించని కారణంగా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇందులో అధిక శాతం యువత ఉందన్నారు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని తెలిపారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి భద్రత మనందరి సమిష్టి బాధ్యత. రోడ్ సురక్ష జీవన రక్ష అనే నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పోలీస్ శాఖ, రవాణా శాఖ మరియు ఈ సందేశాన్ని సమాజానికి చేరవేస్తున్న పాత్రికేయుల మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. మనందరి ముఖ్యోద్దేశము ఈ జరుగుతున్న ప్రమాదాలను మినిమైజ్ చేస్తూ, జీరో చేసి, ఎలాగైతే ఆర్టీసీలో
ఒక 30 ఇయర్స్ ఒక డ్రైవర్ ఏ విధంగానైతే ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా నడుపుతున్నాడో అలాగే మిగిలిన అందరు డ్రైవర్స్ కూడా అసంఘటిత రంగంలోని ఇతర ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ ఇదే విధంగా వాళ్ళను అనుసరిస్తూ రోడ్డు భద్రతా సూత్రాలను పాటిస్తూ వాళ్ళు సురక్షితంగా గమ్యాన్ని చేరుతూ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా గమ్యానికి చేర్చాలని చెప్పేసి కోరుకుతూ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో త్రివేణి సంగమం నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాన్ని స్థానికులకు పంపిణీ చేయనున్నట్లు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి తెలిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పవిత్ర జలం పంపిణీ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, గేడం మాధవ్, కందుల రవీందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాన్ని అందించనున్నట్లు తెలిపారు. గోపాలకృష్ణ మఠంలో మధ్యాహ్నం 11:30 నుండి 12 గంటల వరకు అందిస్తామని పేర్కొన్నారు. కుంభమేళా ముగిసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. గంగా, యమున, సరస్వతి భారతదేశంలో 3 నదులు కలిసే ప్రయాగ్రాజ్లో, తర్వాత ఈ 12 నదులకు 3 నదులు కలిసే విశేషమైన ఈ కుంభమేళా సమయంలో ఈ పృథివీ మీద జరిగే కాస్మెటిక్స్లో విశ్వంలో జరిగే ఎన్నో మార్పులకు సింబాలిక్గా ఈ కుంభమేళా అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీని వెనుక విజ్ఞానం ఉన్నది మరియు జ్ఞానం కూడా ఉన్నది. ఇలాంటి కుంభమేళలో ఇలాంటి పవిత్రమైన గంగాజలం యొక్క గంగా, యమున, సరస్వతి గుప్తంగా నిర్లిప్తంగా అందరికి కనపడకుండా ఉండే సరస్వతి నది కూడా ఇక్కడ కలవడము, తర్వాత ఇలాంటి ఈ కుంభమేళాలో విశేషమైన రోజుల్లో మన ఆదిలాబాద్ అందరూ పుణ్యం చేసుకున్నాం. ఎవరైతే ఆదిలాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్ళారో వాళ్ళు మనందరి కోసము తీర్థంగా ఆ కుంభమేళా యొక్క తీర్థాన్ని తీసుకొచ్చారు. ఆ తీర్థము మనము వెళ్ళకపోయినా మన పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇంకా వాళ్ళందరూ కూడా తీర్థంగా అందరూ స్వీకరించడానికి రెగ్యులర్గా ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు ఉన్నన్ని రోజులు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉన్నన్ని కుంభమేళా ఉన్నన్ని రోజులు కూడా ఇలానే దశల వారీగా మనకు కుంభమేళా నుంచి తీర్థం రావడం జరుగుతుంటుంది. దీని అందరుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. రేపటి నుంచి మన ఆదిలాబాద్లో గోపాలకృష్ణ మఠమునందు మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల వరకు కుంభమేళా యొక్క తీర్థాన్ని అందరూ స్వీకరించడానికి రావాల్సిందిగా మనవి. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. క్రీడల ద్వారా మానసికోల్లాసం కలగడంతో పాటు శారీరకంగానూ దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని చాందాటి మైదానంలో తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆయన హాజరై టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. దైనందిన జీవితంలో నిత్యం పనులతో బిజీగా గడిపేవారు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారన్నారు. ఇటువంటి ఆట పోటీల్లో పాల్గొనడం ద్వారా ఉల్లాసంగా గడపవచ్చని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా స్పోర్ట్స్ మీట్లో ఈరోజు మేమందరం పాల్గొనడం, ఈ కార్యక్రమం పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనాడు మొదలుపెట్టి కంటిన్యూ వస్తున్న పెద్దలు, గౌరవనీయులు మాజీ డిసిప్లిన్ చైర్మన్ పెద్దలు దామోదరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు నారెడ్డి గారికి, పెద్దలు నారాయణపల్లి గారికి, పెద్దలు రాజేశ్వర గారికి, అదేవిధంగా సోదరులు రవీంద్రెడ్డి గారికి. టీయూడబ్ల్యూజే ఐజేయు నూతన సంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యూనియన్ ప్రతినిధులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్ర అంశాలపై వారితో చర్చించారు.
సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కలెక్టర్ భరోసా కల్పించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కన్వీనర్ పి దేవిదాస్, కో కన్వీనర్ ఎం రాజేశ్వర్, యూనియన్ ప్రతినిధులు వినోద్, రమాకాంత్, దేవేందర్, రాజేష్, అరుణ్, రాజ్ కిరణ్, జగన్, నరేష్, నర్సింగ్, అస్మత్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న పిహెచ్సిని నేషనల్ హెల్త్ ప్రోగ్రామింగ్ జిల్లా అధికారి డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం పరిశీలించారు. పురోగతిలో ఉన్న నిర్మాణ పనులను పర్యవేక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అతి త్వరలోనే పిహెచ్సి ప్రజలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆయన వెంట సిబ్బంది చిన్నయ్య, గ్రామస్తులు పద్మాకర్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, రవి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 1,56,00,000 రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న పిహెచ్సి భవన నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి కానుందని పేర్కొన్నారు. శాంక్షన్ అయిన ఈ కొత్త పిఎస్సి బిల్డింగ్ కి తనిఖీకి రావడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ వర్క్స్ అన్ని కూడా యాక్చువల్గా జనవరి లోపు కంప్లీట్ చేసి ఇవ్వాలనే నిబంధన ప్రకారంతో అందరూ కూడా కట్టుబడి ఉంటారన్నట్టు భావనతో ఉండే. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్ చేయడం డిలే వల్లనో లేదంటే ఈ ల్యాండ్ కొంచెం అప్రూవల్గా రావడానికి ఇంతకుముందు అయిన డిలే వల్ల ఈ కొత్త బిల్డింగ్ మనము ఇంకా ఓపెనింగ్కి వచ్చే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడే మేము మా ఎంఐడిసి చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడికి వారు పంపిస్తున్నామన్నారు. బిల్డింగ్ కూడా మనకు టోటల్ కన్స్ట్రక్షన్ కూడా టోటల్గా కంప్లీట్ లాస్ట్ దిశలో ఉంది. సో ఫైనల్ ఫినిష్ టచ్ దిశలో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈ ఫినిషింగ్ అయిపోగానే మనం ఈ కొత్త బిల్డింగ్ ని తలమడుగు మండల ప్రజలందరికీ కూడా అతి తొందరలో కూడా అందుబాటులోకి మంచి నాణ్యమైన వైద్య సేవలతో సహా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విజిట్ అనేది నేను చేయడం జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలలో అర్హుల పేర్లు రాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేదని, అర్హులకు అన్యాయం జరుగుతోందంటూ అధికారులను ప్రశ్నించారు. ఆయా పథకాలకు సంబంధించిన జాబితాలో అర్హులైన వారి పేర్లు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు జాబితాలలో పేర్లు రాని వారు ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. గ్రామ సభలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు అందుతాయని సముదాయించే ప్రయత్నం చేశారు. ఎంత 569 మంది చేసి బెనిఫిషియర్లను సెలెక్ట్ చేసిండు. ఓకే చేసిండు. ఇందులో ఏమైందంటే దయచేసి అందరు కూర్చుంటే చెప్పేది వింటారు. క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతే కుదరదు. మీకు జవాబు ఇస్తాం. అటు తలమడుగు మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ప్రత్యేక అధికారి ఎంపీడీఓ చంద్రశేఖర్ పథకాలలో పేర్లు వచ్చిన జాబితాను సభలో చదివి వినిపించారు. అయితే గతంలో ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా చాలామంది అర్హులైన వారి పేర్లు రాకపోవడంపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఇప్పటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వ పథకాల అమలులోనూ అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామ సభ నుండి బయటకు వెళ్లిపోయారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతున్న సమయంలోనే గ్రామస్తులంతా సభ నుండి వెళ్లిపోవడంతో వారిని అధికారులు సముదాయించే ప్రయత్నం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్యేక అధికారి గజానన్ తెలిపారు. గ్రామ సభల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక అనేది మండల లెవెల్లో విలేజ్ లెవెల్లో నుంచి 24 వరకు ఫీల్డ్ సర్వే అయింది. 21 నుంచి 24 వరకు మనకు గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగానే మరి ఈ రేషన్ కార్డులు కానీ ఈజీఎస్ లో ఉన్న 20 రోజులకు కాకుండా ఈ పనిచేసిన వాళ్ళకు కూడా రైతు ఆత్మహత్య కూడా ఈ చదివి. బేలా మండలం సిరిసన్న గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. గ్రామంలో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు, భక్తులు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బేలా మండలం సిర్సన్న గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. సప్తాహాను పురస్కరించుకొని గ్రామంలో గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. ప్రతిరోజు ప్రభాత బేరి, ధ్యాన, ప్రవచన, హరిపాఠ్, జ్ఞానేశ్వరి పారాయణ, కీర్తన తదితర కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ముగింపును పురస్కరించుకొని శుక్రవారం శోభాయాత్ర చేపట్టారు. దేవతామూర్తుల వేషాధారణలో ఉన్న చిన్నారులను అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపు జరిపారు. దారి పొడవునా భక్తులు పల్లకికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు భక్తి గీతాలను ఆలపిస్తూ సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. అనంతరం దహి అండి కాల అన్నదానం ఏర్పాటు చేశారు. బాబా బోధనలతో అనేక మంది చెడు వ్యసనాలను వీడి సన్మార్గంలో నడుస్తున్నారని ఈ సందర్భంగా పలువురు భక్తులు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలన్నారు. నా సొంత గ్రామం సిరిసెనలో 18వ సంవత్సరం సప్త జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా చెప్తున్నట్టు బాజీరావు బాబా సప్తా అనేది ఒక 10 రోజులు 11 రోజులు నియమనిష్టలతో చేసుకోవడము, అందరికీ ఆధ్యాత్మికత పెంచుకోవడం అనేది జరుగుతుంది. మన ఇల్లులు మంచి మార్గంలో వెళ్ళడానికి, పిల్లలకి సద్బుద్ధులు నేర్పడానికి ఈ సప్తా అనేది బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతలకు అండగా కదిలిన గులాబీ దండు. జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ. ఆత్మహత్యలతో తనువు చాలించిన రైతుల కుటుంబాలకు పరామర్శ. బాధితులకు భరోసా కల్పిస్తూ మనోధైర్యం అందించిన కమిటీ సభ్యులు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ధ్వజం. రైతుల సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య వెల్లడే. బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృతంగా కొనసాగిన అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.